బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నేడు బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిలో బీజేపీ నేతలు కుంకుమార్చన చేయాలని నిర్ణయించారు. కొన్ని రోజుల క్రితం దుండగుడు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడంతో వివాదం నెలకొంది. ఇక్కడికి రామచంద్రరావు వెళ్తారనే సమాచారంతో హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన నేడు హర్ఘర్ తిరంగా యాత్రలో భాగంగా సికింద్రాబాద్ గోషమహల్ నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. రామచంద్రరావును గృహ నిర్బంధం చేయడం సరైంది కాదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ప్రతిపక్ష పార్టీల నాయకులను నిర్బంధించడం మానుకోవాలని చెప్పారు. నిర్బంధాలతో కార్యక్రమాలను అడ్డుకోవాలని చూడడం దురదృష్టకరమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ సర్కార్ కూడా ముందస్తులో అరెస్ట్ చేయడం పొరపాటుగా మారిందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు తావులేదని దుయ్యబట్టారు. ఇదే విధంగా కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపడతామని గంగిడి మనోహర్ రెడ్డి హెచ్చరించారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, భాగ్యశ్రీ, ఈ ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే కాలనీలోని పెద్దమ్మ గుడికి వెళ్లి పూజలు నిర్వహిస్తానని ప్రకటించడంతో ముందస్తుగానే పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. రామచంద్రరావును బయటకు రాకుండా అడ్డుకున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే కాలనీలో వివాదంగా మారినటువంటి పెద్దమ్మ గుడిలో ఈ రోజు పూజలు నిర్వహించి అక్కడ భక్తులతో కలిసి అక్కడ ఆలయ అభివృద్ధి గురించి వాళ్ళతో చర్చిస్తానని రామచంద్రరావు ప్రకటించిన విషయం ఇటు మీడియా ద్వారా అదే విధంగా ఇంటెలిజెన్స్ ద్వారా పోలీసులకు సమాచారం అందడంగానే ముందస్తుగానే ఉదయం 7 గంటలకే వెళ్లి రామచంద్రరావును బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ అరెస్టును బీజేపీ శ్రేణులు పూర్తిగా ఖండిస్తున్నాయి. వివాదాస్పదంగా మారినటువంటి పెద్దమ్మ గుడి ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వం ఎకరం స్థలము అదే విధంగా నిధులు కూడా కేటాయిస్తానని చెప్పిన తర్వాత కూడా అదే విధంగా పూజలు నిర్వహించడానికి అభ్యంతరం ఏమంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అరెస్టు చేయడం పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు పార్టీ ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ అదే విధంగా మీడియా ఇన్ఛార్జి ఎన్వీఎస్ సుభాష్ లాంటి నేతలందరూ ఖండించారు. గత ప్రభుత్వం లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీజేపీ నేతలను బయటకు వెళ్లకుండా కార్యక్రమాలను చేయకుండా అడ్డుకుంటుంది. ముఖ్యంగా ప్రజాస్వామిక బద్ధంగా బీజేపీ నేతలు శాంతియుతంగా చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలను పూజలు లాంటి వాటిలో కూడా పోలీసుల అరెస్టును చాలా బీజేపీ నేతలు చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఎదురయ్యేదుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఇటు రామచంద్రరావుతో పాటు బీజేపీ నేతలందరూ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నారు. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.